పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. అండ్ ఆల్సో ద ఎల్ఓసి, ఎందుకంటే అది రెగ్యులర్ అక్కడ నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటారు బార్డర్ నుంచి, మనం కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంటాం. అది ఇప్పుడు కాదు, ముందు కూడా నడుస్తుంది. కానీ మన దగ్గర మనకు వీ లాస్ట్ 5 సోల్జర్స్ టెక్నికలీ, అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 5 మంది చనిపోయారు. ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయిందా? కాదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా, మనం ఊరుకుంటే వాళ్ళేమనుకుంటారు మనం ఏం చేయట్లేదని చెప్పి. సో వాట్ వీ డిడ్ వాస్ ఆర్ 9th రోజు 8th రోజు మార్నింగ్, దట్ ఈస్ వీ అటాక్ ద పాకిస్తానీ బేసిస్. ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ కాదు, వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసిస్ స్ట్రాటజిక్గా. సర్గోడా ఉండొచ్చు, జకోబాబాద్ ఉండొచ్చు, మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేసాం. 7 to 8 ప్లేసెస్. దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి, పెద్ద డ్యామేజ్ జరిగింది. అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే టెక్నికలీ ఈ జామ్, వాళ్ళ ర్యాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం. వాళ్ళు చైనీస్ ర్యాడర్ వాడతారు, అది దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం. జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తోని మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలం. అంటే వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే. ఐసియూ మన సుఖాయిస్ కానివ్వండి, మన రఫేల్ కానీ, వీ నెవర్ క్రాస్ ద బార్డర్. బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేసాం. మన దగ్గర ఉన్న మిసైల్స్, అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు, అది హార్పూన్ ఉండొచ్చు, లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇజ్రాయలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది. ఇట్ కాజ్ సబ్స్టాన్షియల్ డ్యామేజ్ పాకిస్తాన్ భయపడ్డారు. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం. ఇక్కడ దగ్గర మన దగ్గర చాలామంది ప్రేక్షకులు, స్పెషల్లీ మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాలి మనం అన్నారు. అర్థం చేసుకుంటారు. పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు. బికాజ్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది, గుజరాత్ వైపు వస్తుంది, పంజాబ్ వైపు వెళ్తుంది. బార్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కంప్లీట్ బార్డర్ ఏంటి, ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ 5,000 yearsకి వాడలేరు. అంత దరిద్రంగా ఉంటుంది. ఆ పొజిషన్కి వస్తే చెర్నోబిల్లో చూసాం మనం ఏం జరిగిందని. సంథింగ్ సిమిలర్ టు చెర్నోబిల్ వుడ్ హ్యాపెండ్ హియర్. దట్ వాజ్ అ న్యూక్లియర్ ప్లాంట్, ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్. మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది, అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు. దట్ వీ హ్యావ్ సిగ్నేటరీ ఎవ్రీ January 1st of every year మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి, మీరు దీని మీద దాడి చేయకూడదు. పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు, మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిసైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు, యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి, దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. సో మీరు లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా? చేయరు కదా, చేయకూడదు. దట్ ఈస్ అ అగ్రిమెంట్ యూ హ్యావ్. ఏ దేశం అయినా కానీ న్యూక్లియర్ అసెట్స్ మీద ఎప్పుడు దాడి చేయరు. వారికి దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని. హిరోషిమా నాగసాకిలో చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడీ హస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్, ఎక్కడ వాడలేదు. న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెంట్. నా చేతిలో ఒక డండా ఉంది, కొడతాను నేను ఇక్కడ వస్తాయని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది. బియాండ్ దట్ వాళ్ళు ఏం చేయరు. కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్. ఎక్కడ వాడుకుంటారు, ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది. న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒక ప్రెస్ చేయడం కాదు, ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు, డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు. దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్. ప్రోటోకాల్ అనేది ఉంది. పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషర్రఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు. ఇప్పుడు అసిమ్ మునీర్. ఇప్పుడు చూడండి, మీరు ఆ రోజు మన మార్కో రూబియో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు అసిమ్ మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షబాజ్ షరీఫ్. అదే టైంలో వెన్ ఈ కాల్డ్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారితో మాట్లాడారు, మన ఆర్మీ చీఫ్తో మాట్లాడలేదు, ద్వివేది గారితో. దట్స్ అ డిఫరెన్స్. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా, పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్. ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది, దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి. 2021లో ఒక బ్రేక్ అయింది, కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకి రెగ్యులర్గా. ఈ కేసులో కూడా వీ నెవర్ యూజ్ ద వర్డ్ సీజ్ ఫైర్.
వాళ్ళ డీజీఎంఓ కాల్ చేసి, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి 3 గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు లెట్ us స్టాప్ ద ఫైరింగ్. మనం బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా, వీ ఫైర్డ్ మిసైల్స్ ఇంటూ పాకిస్తాన్. బ్రహ్మోస్ వాడారంటున్నాం, అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీఆర్ కెప్ట్ క్వైట్. వి సెడ్ ఓకే ఫైన్, వీ విల్ చెక్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్. చెక్ చేసి తిరిగి వచ్చి 5 గంటలకు కన్ఫర్మ్ చేస్తాం, ఎస్ నేను ఆపేస్తాను, మీరు డ్రోన్లు పంపించకండి, మీరు మిసైల్ పంపించకండి, మేము కూడా మీ మీద ఫైర్ చేయం. ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పాజ్ అన్నారు మోదీ గారు, ఆపలేదు. ఒక సెసెషన్, రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ హిట్ బ్యాక్ అగైన్, ద వార్ విల్ స్టార్ట్. వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని, యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు మనం, లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే. చాలా క్లియర్గా చెప్పాం మన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్, మీరు గుర్తుంటుంది, కర్నల్ సోఫియా ఖురేషీ కానివ్వండి, వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ ఫారిన్ అఫేర్స్ సెక్రటరీ మిస్ట్రీ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వాడారు. అంటే ఇక్కడే ఆపేస్తున్నాం, దీనికన్నా పైకి వెళ్ళట్లేదు, మేము అయిపోయింది, మా ఆబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం, మళ్ళీ మేము చేస్తాం. సో పాకిస్తాన్ చేసిన తప్పది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు ఎప్పుడు. ఆర్మీ నుంచి మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు, అక్కడున్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది. ఎందుకు వెళ్ళారు? వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్. కానీ వీళ్ళేం చేస్తారంటే ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం. మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి, 3 చనిపోయారు. సో దానికోసం ఆయన కాఫిన్ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ ఉండే, పాకిస్తానీ జెండా, దట్ ఈస్ ఇట్. అండ్ ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు. సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్కి ఇవ్వరు. మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో, స్టూడెంట్ టెర్రరిస్ట్కి ఫ్యూనరల్ ఇస్తుంది. టెర్రరిస్ట్ కాదు, దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబ్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రరిస్ట్ క్యాంప్లో. సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం. సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, కోట్లు ఖర్చు అవుతుంది. ఒక SU-400 నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని $500,000 పోతుందా, $1 million పోతుందా, లేకుంటే ఎన్ని కోట్లు, 10 కోట్లు పోతుందా, 15 కోట్లు పోతుందా అని చూడాలి మనం. ఏదో ఫ్రీగా కాదు కదా, మనం ఒక్కొక్కసారి రష్యా దగ్గర తెప్పించుకుంటే దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం 5 దానికి $5.2 billion కట్టాం మనం. దాంట్లో బ్యాటరీస్ 45,000 కోట్లు దాకా, బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చు ఏదైనా. ఇప్పుడు మీరు ఇజ్రాయలీ ఐరన్ డోమ్ చూడండి, ఐరన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక మిసైల్కి కాస్ట్ ఇస్ $1 million. ఇన్కమింగ్ మిసైల్ అది $20,000 కూడా ఉండదు, కానీ డిస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో మనం దానికన్నా ఆకాష్ తీర్ వాడాం, ఇట్స్ లెసర్ కాస్ట్. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయెల్ టెస్ట్ చేస్తున్నారు, మనం కూడా టెస్ట్ చేస్తున్నాం. లేజర్ వాడుకుంటున్నాం, అంటే మీకు ఫిజికల్గా ఏం ఫైర్ చేయట్లేదు, లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని, ఇన్కమింగ్ మిసైల్. సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్. మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగైన్. సో ఒక భయం, దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి. ఇప్పుడు వాళ్ళు చేస్తారా? చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద, ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం, మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టకండి, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మెచ్యూర్గా ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు. 71లో ఐ వాజ్ ఇన్ స్కూల్, మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది జరిగింది, బంగ్లాదేశ్లో, మళ్ళీ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్. ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే ఎఫెక్ట్ అవుతారు మ్యాక్సిమం, అక్కడే చాలామంది చనిపోతారు. మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము, కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ వేస్తాము, మోదీ గారు కొట్టండి, బాంబు వేయండి అని. కానీ రేపు ఒక 200 మంది చనిపోయి మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడ్ మారిపోతుంది. ఇప్పుడు 5 ఫ్యూనరల్ చూసే మన వాళ్ళు చాలామంది అప్సెట్ అయిపోయారు. ఒక యుద్ధం అంటే 2 సైడ్లో ఉంటుంది, మహాభారతం చూసాం మనం, ఈ 2 వైపులో చనిపోతారు మనుషులు. సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి. అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తాను, ఇంకా ఇజ్రాయెల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము, దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు. రష్యా యుక్రెయిన్ వార్లో 2 సైన్యాలు కొట్టుకుంటుంది. ట్రూ. మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు, ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే, మనం డైరెక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు, ఎక్కడ ఆపాలని ఆయనకు తెలుసు. సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు. కానీ మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ
టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పహల్గామ్లో మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం. అవును. దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాం. నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్నికంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది. ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ అయిపోతుంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది, ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పాకిస్తాన్ పంజాబ్. మీకు సింధ్లో కొంచెం ఉంది కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది. ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో. పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్, మన దగ్గర లాగానే, మన పంజాబ్ లాగా. అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు వాళ్ళు అసలు ఇప్పుడే ఏం లేదు తినడానికి, ఆట లేదు ఏం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. అసలు వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు. దానికోసం మీకు గుర్తుంటుంది, గుర్తు చేయండి. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు, నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు. అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే. ఇప్పుడు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం. ఎందుకంటే 1960లో సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది. అప్పుడు మనం 80% నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది. నౌ దట్ మిస్టేక్ హెస్ బీన్ కరెక్టెడ్. మన పాపులేషన్ మారిపోయింది, మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి. ఎందుకు లేదు? నేను ఇఫ్ యూ సీ ద రివర్, నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, డెజర్ట్. అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ. అది కాకుండా మనకు 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్, 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్. సో ఇండస్, బియస్, సట్లజ్, యమున అన్నీ దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అన్నమాట. మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని, ఇండస్ని. ఇట్స్ అ బిగ్ సిస్టమ్. కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మన అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని. ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు, లేకుంటే ట్యాంకులతో చూసారా? టిపికల్ వార్ లేదన్నీ చూస్తాం మనం, కానీ యుద్ధం మారిపోయింది, స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్. ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది. అది యుక్రెయిన్ రష్యా వార్లని తెలిసిపోయింది. ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు, ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, లెబనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్. ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది. వాళ్ళు ఐరన్ డోమ్ కానివ్వండి, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్, వాళ్ళ దగ్గర 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎయిర్ సిస్టమ్స్. ఒకటి 60 కిలోమీటర్ దాకా, ఒకటి 200 కిలోమీటర్ల దాకా, ఇంకోటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్. మన దగ్గర కూడా అదే, మన దగ్గర కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 ఉన్నాయి మన దగ్గర. ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. లాస్ట్ వన్ ఇస్ SU-400. సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ అయిపోయింది. బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది, మీరు ల్యాబ్లో తయారు చేసుకున్న బాగానే ఉంది, ఫీల్డ్ ట్రయల్ చేస్తాను బాగానే ఉంది, కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదో చెప్పలేము. పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఒకటేసారి వాళ్ళు మన మీద 15 మిసైల్స్ ఫైర్ చేశారు. S400 చెప్పచ్చు. S400కి ఒకటేసారి దే కెన్ అప్ టు 300 మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు, ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కూడా. సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉంది, మీకు గుర్తుంటుంది. అప్పుడు US మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు, మీరు ఇది కొంటే అంతే సంగతి, మిమ్మల్ని మీద శాంక్షన్. మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే. అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో, గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో. ఇప్పుడు US అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్, కానీ మనం వీ వెంట హెడ్ పొలిటికల్ లీడర్షిప్, మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు, సరే శాంక్షన్ చూసుకుందామని. కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూసారు మన దగ్గర, మనం తీసుకోలేదు. అది ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని. ఎందుకంటే US గారు తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే, రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే, రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే US చేస్తారు, వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు. మన పోఖ్రాన్లో చూసాం మన అప్పుడు US దగ్గర నుంచి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం, కానీ మొత్తం అన్నీ ఆపేశారు వాళ్ళు. సో వీ షుడ్ బి కేర్ఫుల్. యుద్ధం అనేది ఏదో వచ్చి కొట్టుకుందాం, ఇటు బాంబులు వేద్దాం, మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి, అది నడవదు. ఈవెన్ POK ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ. కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు. ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి, ట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా, లేకుంటే దే ఆర్ ఇన్ ఏ మూడ్, ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి, కొట్టేయాలి, స్వాధీనం చేసుకోవాలి, ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒకటే ఇష్యూ కాదు, క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే, వీళ్ళందరూ కలిసి ధోని మీదనో కెప్టెన్ ఎవరున్నా విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ పడతారు, వీళ్ళందరూ కలిసి
సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి, మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. ట్రూ. దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. మీరు చూసుంటారు పెహల్గాం జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత చాలామంది నా దగ్గర స్టూడియోస్లో అడిగారు ప్రశ్న, మోదీ గారు అంటే ఏం చేయట్లేదు, ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? హిందీలో అడిగారు నా దగ్గర, మోదీ బాంబ్ క్యో नहीं डाल रहा है. నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, దీనికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్, వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్. మనం కొట్టింది 7 నుంచి 9, దాంట్లో 14 మిసైల్ యూస్ చేసాం మనం. ఒక స్పాట్లో మనం 3 సార్లు కొట్టాం.